మరి ఒక దేశంలో దేశానికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగితే ఇది 4-5 రాష్ట్రాలతో లింక్ ఉంటే ఎలా విచారించాలి? ఈ పోలీసు ఆ పోలీసు కలిపి విచారణ అన్నప్పుడు అందులో నిందితులుగా ఆ రాష్ట్రాల వాళ్ళే ఉంటే వాళ్ళు ఎట్లా అనుమతిస్తారు? ప్రాక్టికల్గా అక్కడ ఉన్న గవర్నమెంట్లు లేదా మ్యానిపులేట్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునే అసాంఘిక శక్తులకు అది ఒక అవకాశం అయిపోతుంది కదా. ఆ ఉద్దేశంతో అట్లాగని రాజ్యాంగాన్ని మార్చలేరు. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రధానమైనటువంటి దాన్ని మార్చడానికి లేదు. రాజ్యాంగ సవరణ దేనికి చెయ్యొచ్చు అంటే రాజ్యాంగంలో ఈ అంశం లేదు అనుకున్న వాటికి చేయాలి. ఆల్రెడీ చేసేసినటువంటి దాంట్లో మౌలిక స్వరూపం మార్చడానికి వీల్లేదు. అంటే లైక్ సెంట్రల్ చేతుల్లోకి లా అండ్ ఆర్డర్ తీసుకోవడం లేదు. తీసుకోవడం అంటే ఎమర్జెన్సీ టైంలో మాత్రమే వస్తుందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ప్రతి రాష్ట్రం పర్మిషన్ ఇవ్వాలి అన్నారు. అప్పుడు కాంగ్రెస్ సెంటర్లో ఉంది కాబట్టి సిబిఐకి అన్ని గవర్నమెంట్లు పర్మిషన్ ఇస్తుండే. ఈవెన్ అదొక రొటీన్ ప్రొసీజర్. అంటే రెన్యువల్ ఇయర్లీ వన్స్ మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీటికి ఎట్లా ఉంటుందో అట్లా రెగ్యులర్ రొటీన్ రెన్యువల్ నడిచిపోతాం. చివరికి అది రాష్ట్రాలలో ఇవి కూడా కోర్టులు పెట్టడాలు కూడా జరిగింది. మ్యాజిస్ట్రేట్లు దానికి సపరేట్ అపాయింట్మెంట్ జిల్లా లెవెల్లోనో లేకపోతే ఒక రీజనల్ లెవెల్లోనో కోర్టులు అన్నటువంటి